శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా సప్తమ, అష్టమ స్థానాల్లో గురు సంచారం ఉంటుంది. పంచమంలో శని సంచారం చేస్తున్నారు. అంటే అర్ధాష్టమ శని సంపూర్ణంగా తొలగిపోయింది. మే 18వ తేదీ నుండి కూడా రాహుకేతులు చతుర్థ రాజ్యాలలో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని తొలగిపోతోంది. అర్ధాష్టమ రాహువు, అష్టమ గురువు రాబోతున్నారు. అందుకని ఈ సంవత్సరం కొంత సాధారణంగానే ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగాలని మార్చుకోకుండా, ఇందులో మార్పులు చేర్పులు చేసుకోకుండా బెటర్మెంట్ కన్నా సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేయటం అనేది వృశ్చిక రాశి వారికి అవసరం. ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మనం చూసుకున్నప్పుడు పై అధికారుల యొక్క మాటలను ఉద్యోగస్తులు నమ్మడానికి అవకాశాలు ఉండవు. ఏం ప్రమోషన్ ఇచ్చేస్తాను, ఏం పర్వాలేదు, బాగా పనిచేస్తున్నావు, అబ్బా నీ తర్వాత ఇంకెవరైనా, ఈ కాకమ్మ కబుర్లన్నీ వాళ్ళు చెప్తారు తప్ప వాటిని ఎక్కడ నమ్మకానికి తీసుకునడానికి అవకాశాలు అయితే మాత్రం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి లేదని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు. ఇష్టం లేనటువంటి ట్రాన్స్ఫర్లు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకునడానికి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం మాత్రం స్పష్టంగా చేస్తారు. ఫలితాలు ఎలా ఉన్నా శ్రమలో లోపం మాత్రం ఉండదు. అలానే వ్యాపారస్తులకు రొటేషన్లు కొంచెం కష్టసాధ్యం అవుతాయని చెప్పని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు ఇది ప్రతికూలంగా ఉండేటువంటి కాలం. వ్యవసాయదారులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సినీ, కళా రంగాలలో ఉండేటువంటి వారికి పెద్ద మార్పులు ఉండవని చెప్పనే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడం, తాకట్లు పెట్టడం, ఒకరిని నమ్మడం, వీటికి పూర్తి దూరంగా ఉండవలసినటువంటి కాలం. అందుకనే చీటీలు వేసేటప్పుడు, లేకపోతే ఎవరికన్నా వడ్డీలకు డబ్బులు ఇచ్చేటప్పుడు రిస్క్ అనేటువంటిది తీసుకోకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకెక్కడి నుంచి కూడా ఈ జాగ్రత్తలు అనేటువంటివి మీకు రాబోయేటువంటి సంవత్సరానికి కూడా అవసరం అవుతాయి. అందుకని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఖర్చుల పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉండేటువంటి స్థితి ఏర్పడుతోంది. అమ్మకాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల మూలంగా, వాహనాల మూలంగా, బంధుమిత్రుల వలన ఈ ఖర్చులు అమాంతంగా పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇంకా శుభకార్యాల విషయంగా చూసుకున్నట్లయితే ప్రేమికులు ప్రేమల వలన మోసపోవడానికి, ప్రేమ అనేటువంటిది నేతి బీరకాయలో ఉన్న నెయ్యి చందంగా ఉందని చెప్పని అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కావచ్చు, ప్రేమ పెళ్ళిళ్ళను కావచ్చు, పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి అవకాశాలు తక్కువ. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నట్లయితే మీరు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువే. కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లుగా ఆలోచనలు చేయండి. తొందరపాటుతనానికి దూరంగా ఉండండి. మే తర్వాత నుంచి కూడా శుభకార్యాల కోసం అమితంగా శ్రమించవలసిన అవసరాలు అయితే మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతున్నాయి. అలానే పిల్లలకు తరచుగా అనారోగ్యం చేయడం, వారి యొక్క సావాస విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం, విద్యా విషయాల్లో వాళ్ళు మొండుతనం ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం విసుగు కలిగిస్తాయని చెప్పుకోవాలి. అందుకని సంతానపరంగా ఊరట కలిగేటువంటి పరిణామాలు ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అని చెప్పక తప్పదు. ఇక విద్యార్థిని కనుక చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలలో సానుకూలతలు ఉంటాయి. విదేశాల కన్నా స్వదేశంలో చదువుకునేటువంటి ప్రయత్నం చేయడమే మంచిది. మే 18వ తేదీ నుంచి కూడా అర్ధాష్టమ రాహు దోషం ఉంటున్నటువంటి కారణం చేత వెళ్ళడానికి ఏమి ఇబ్బందులు రావు కానివ్వండి, వెళ్ళడం వలన ఇబ్బంది పడతారు. అలానే వెళ్ళడానికి కూడా కొంత అధికంగా పెట్టుబడులు పెట్టవలసినటువంటి కాలాలే ఏర్పడతాయి. ఈ వీసా ప్రాసెసింగ్ ఇటువంటి వాటిలో కూడా కొంచెం చికాకులు అనేటువంటివి ఉంటాయి. సావాస దోషాలు, కోపతాపాలు ఇవి బాగా పెరుగుతాయి. వ్యసనాల పట్ల ఆకర్షితులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్లాగ్స్ వస్తే స్వయంకృతాపరాధమనే మీరు భావించాలి. మీరు కోరుకున్నంత పర్సంటేజ్ రాలేదు, మీరు కోరుకున్నంత మార్కులు రాలేదు, నిజమే గ్రహదోషాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రాలేదు, నిజమే గ్రహదోషం ఉండడానికి అవకాశం ఉంది. కానీ బ్యాక్లాగ్స్ వస్తున్నాయంటే మాత్రం అది కేవలం స్వయంకృతాపరాధంగానే భావించాలి. కనుక ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించుకోవడం అవసరం. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉండకపోయినా ప్రశాంతంగా ఉండేటువంటి ఆరోగ్య స్థితి కూడా ఉండదు.
డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. తరచుగా ఇటువంటి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ కంప్లైంట్స్ పెరుగుతాయి. అంతు చిక్కని విచిత్రమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయినంత వరకు కూడా ప్రయాణాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవటం అనేది వృశ్చిక రాశి వారికి అవసరం అని చెప్పుకోవాలి. ఇక విదేశాలకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే విదేశాలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ఉండి సంస్థల ద్వారా మీరేమైనా అక్కడికి వెళ్దాము అనుకుంటే అది జీరో రిస్క్ కనుక పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి కాలంగా చెప్పుకోవాలి. వీసా సమస్యలు పెరిగేటువంటి కాలం కనుక విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశానికి రావాలన్నా, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలన్నా 1-4 సార్లుగా ఆలోచన చేసుకోవటం అనేది మంచిది. ఇది విదేశాల్లో నివసించేటువంటి వారికి కొంచెం ఒత్తిళ్లు పెంచేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. కోర్టు కేసులను వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. కోర్టు కేసుల వలన ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల మీద ఆధారపడినటువంటి వారు ఇబ్బంది పడేటువంటి కాలం కనుక సంతానాన్ని నమ్ముకున్నట్లయితే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. అలానే వడ్డీలు నమ్ముకోవడం, వ్యక్తులను నమ్ముకోవడం, ఫలానా వారు సహాయం చేస్తారనుకోవడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మూట కట్టి పక్కన పెట్టవలసినటువంటి అంశాలుగానే చెప్పుకోవాలి. ఏదో ఒకటి మొత్తం మీద గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంత మెరుగైనటువంటి ఫలితాలు అయితే మాత్రం పొందగలుగుతారు. ఇంకా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి నక్షత్రాల వారీగా ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖ 4వ పాదంలో ఉన్నటువంటి వారికి స్త్రీల వలన లబ్ధి చేకూరడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆడంబరాల కోసం అని చెప్పని ధనాన్ని మంచినీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. తరచుగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అనురాధ నక్షత్రం వారి కనుక మనం చూసుకున్నట్లయితే రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏదో ఒక దేవత ఆరాధన చేయటం కానీ, లేకపోతే దీక్షలు స్వీకరించడం, నోములు చేయటం, వ్రతాలు చేయటం, లేకపోతే ఏదైనా నియమాలు పాటించడం, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. న్యాయ వ్యవహారాల్లో కూడా ఈ విజయాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుభకార్యాలు సానుకూలపడతాయి. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల్లో అంతో ఇంతో వృద్ధి ఉంటుంది. మీరు చేపట్టినటువంటి పనుల్లో కూడా కొంత ఫలితాలు అనుకూలంగానే వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. సుఖ సంతోషాలు కూడా కొంత వృద్ధి చెందుతాయి. కోపం బాగా పెరుగుతుంది. ఈ కోపం వలనే సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం వాటిలో నష్టాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం అంతా సానుకూలంగా సాగడానికి ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి అన్నట్లయితే ఈ రాహుకేతువుల యొక్క ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత దుర్గారాధన చేయడం అనేది మంచిది. అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మంగళవారం కూడా రాహుకర దుర్గా దీపారాధన చేయడం ఉత్తమం. అవకాశం లేనటువంటి వారు కనీసం రోజు 9 సార్లకి తక్కువ కాకుండా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. దీనివల్ల కూడా మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. అలానే గురువారం నియమం పాటించండి. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని గురువారం నాడు పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు ఇట్లాంటివి స్వీకరిస్తూ టిఫిన్ లాంటివి ఏం చేయకండి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నియమాలు తీసుకోండి. అలానే తరచుగా శ్రీశైల మహాదివ్య క్షేత్రంలో 3 నెలలకు ఒక మారుగా కానీ 6 నెలలకు ఒక మారుగా కానీ మీ ఆర్థిక స్థితిగతుల్ని అనుసరించి రుద్రహోమాన్ని, చండీ హోమాన్ని చేయించుకుంటూ ఉండండి. శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా ప్రదేవతానుగ్రహం చేత సానుకూలంగా సాగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.